హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ తెలుగు, మీ ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ తెలుగు మిస్టరీస్. ఈరోజు మనం సింక్ హోల్ డిజాస్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సింక్ హోల్స్ నేలపైనే కాదు, నీటిలో కూడా సంభవిస్తాయి. దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ డీటెయిల్స్ మీకోసం. ఫ్లోరిడాలోని ఒక ఇల్లు. ఆ ఇంట్లో జెఫ్ అనే వ్యక్తి అప్పటి వరకు తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి పడుకోవడానికి తన రూమ్ లోకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత అతని బెడ్రూమ్ లో నుంచి పెద్ద కేక వినిపించింది. జెఫ్ కి ఏమై ఉంటుంది అని పక్క రూమ్ లో ఉన్న అతని తమ్ముడు మరియు అతని భార్య పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు. తన అన్న పడుకున్న మంచం కింద ఒక పెద్ద హోల్ పడి అందులో అతను మంచంతో సహా కూరుకుపోవడాన్ని వీళ్లు కళ్ళారా చూశారు. క్షణాల్లో అతను ఆ గుంతలో సమాధి అయిపోయాడు. ఆ గుంత అలా 20 మీటర్ల లోతు వరకు కుంగిపోతూనే ఉంది. రీసెర్చ్ సిబ్బంది అక్కడికి వచ్చి అది ఒక సింక్ హోల్ అని తేల్చారు. జెఫ్ ని మాత్రం వారు బయటికి తీయలేకపోయారు. వారికి అతని ఆనవాలు కూడా కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇదేదో మిస్టరీ కథ కాదు. ఫిబ్రవరి 28, 2013లో ఫ్లోరిడాలో జరిగిన ఒక యథార్థ గాథ. సెంట్రల్ ఫ్లోరిడాలో ఇలాంటి సింక్ హోల్ కథలు కొత్తేం కాదు. మ్యాన్ హోల్ వినే ఉంటారు. మరి ఈ సింక్ హోల్ అంటే ఏంటి? సింక్ హోల్ అంటే అప్పటి వరకు బాగానే ఉన్న భూమి సడన్ గా నిమిషాల్లో 100 ఫీట్ల లోపలికి కుంగిపోతుంది. అక్కడ ఉన్న ఇళ్ళు, మనుషులు, వాహనాలు అన్నీ ఆ గుంతలో పడి భూస్థాపితం అయిపోతాయి. దీన్నే సింక్ హోల్ డిజాస్టర్ అని అంటారు. సడన్ గా సింక్ హోల్ పడి ఇళ్లకు ఇళ్లు మింగేయడం, మనుషులు అందులో పడిపోవడం, ఇలాంటి సింక్ హోల్ మిస్టరీస్ చాలానే ఉన్నాయి. అసలు ఈ సింక్ హోల్స్ ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి, వీటిని మనం నివారించగలమా, ముందుగానే తెలుసుకోగలమా? ఈ డీటెయిల్స్ మీకోసం. సింక్ హోల్స్ పడడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. వర్షం నీరు కొండపై పడ్డప్పుడు ఆ రాళ్లలో ఉన్న కెమికల్స్ తో వర్షపు నీరు కలిసి ఆ నీరు ఎసిడిక్ గా మారుతుంది. ఇలా మారిన యాసిడ్ ఆ రాయిని తినేస్తుంది. ఏళ్ల తరబడి ఈ ప్రాసెస్ జరగడం వల్ల రాయి వీక్ అయిపోయి రంధ్రాలు పడుతుంది. కాలక్రమేణా ఇవే గుహలుగా మారుతాయి. ఈ కొండలు పగిలినప్పుడు లేదా గుహలుగా మారినప్పుడు వీటి నుండి నీరు విపరీతంగా భూమిలోకి ఇనుకుతుంది. ఈ ఇనికిన నీరు భూమిని కుంగదీసి నెమ్మదిగా సింక్ హోల్స్ లా మారుస్తుంది. ఇక మరొక కారణమేంటో తెలుసుకుందాం. మన నేల అడుగు భాగాన ఇసుక, రాయి, నీరు పొరలు పొరలుగా ఉంటాయి. ఎక్కడ అయితే లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి ఉంటుందో లేదా నీటి వల్ల కరిగిపోయే గుణం ఉన్న రాయి ఉంటుందో అక్కడే సింక్ హోల్స్ ఎక్కువగా పడతాయి. ఫ్లోరిడాలో సింక్ హోల్స్ ఎక్కువగా పడడానికి కారణం ఇదే. ఫ్లోరిడా నేలలో లైమ్ స్టోన్ ఎక్కువగా ఉండడం వల్ల అది కాలక్రమేణా నీటి వల్ల కరిగిపోయి అక్కడ సింక్ హోల్స్ ఎక్కువగా తయారవుతున్నాయి. ఈ సింక్ హోల్స్ ఇసుక నేలలలో ఏర్పడుతున్నప్పుడు మనకి తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి బంకమట్టి ఉన్న ప్రాంతాల్లో ఏర్పడితే తెలుసుకోవడం చాలా కష్టం. అక్కడ సింక్ హోల్ పడినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుందని చెప్పాలి. ఇక నీటిలో పడే సింక్ హోల్స్ ని తెలుసుకోవడం మరీ కష్టం. ఈ సింక్ హోల్స్ ని పూర్వకాలంలో నీటిని సంరక్షించుకోవడానికి బావులుగా లేదా సరస్సులుగా వాడుకునేవారు. ఇక రాళ్లు కరిగి గుహలుగా ఏర్పడిన సింక్ హోల్స్ ని అప్పట్లో రాజులు సొరంగాలుగా, రహస్య మార్గాలుగా, యుద్ధంలో దాక్కోవడానికి ఒక తావుగా మార్చుకొని వాడుకునేవారు. పూర్వకాలంలో సింక్ హోల్స్ గా పడి ఇప్పుడు సరస్సులుగా మారినవి మనకి ఎప్పటికైనా ప్రమాదమే. ఆల్రెడీ పడిన సింక్ హోల్స్ దగ్గరలో కొత్త సింక్ హోల్స్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
స్పెషల్లీ అమెరికాలోని ఫ్లోరిడాలో సింక్ హోల్ డిజాస్టర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం నేల అడుగున ఉన్న లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి కరిగిపోవడమే. కొన్ని వందల ఏళ్లుగా ఈ సున్నపురాయి కరుగుతూ నేల నెమ్మదిగా కుంగడం వల్ల ఇప్పుడు అవి సడన్ గా సింక్ హోల్స్ లా మారిపోతున్నాయి. అయితే ఈ సింక్ హోల్స్ సంభవిస్తున్నట్టుగా మనం కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చు. భూమి నెమ్మదిగా కుంగిపోవడం, ఇంటి గోడలు విపరీతంగా క్రాక్స్ రావడం, పగిలిపోవడం ఇవి సింక్ హోల్ ని సూచిస్తున్నాయని అర్థం. అన్నిసార్లు ఇది సింక్ హోల్ సూచన అయి ఉండకపోవచ్చు. మరి సింక్ హోల్ ఎక్కడ పడుతుంది అని అక్యురేట్ గా తెలుసుకోవడం ఎలా? జిపిఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. దీనివల్ల ఎక్కడ సింక్ హోల్స్ పడుతున్నాయో మనం ముందుగానే కనిపెట్టవచ్చు. జిపిఆర్ లోని సిగ్నల్స్ భూమిలో ఎక్కడెక్కడ సింక్ హోల్స్ ఉన్నాయో మనకి క్లియర్ గా చూపిస్తాయి. అంతేకాకుండా అవి ఎంత వెడల్పున్నాయో, ఎంత లోతున్నాయో, దాని తీవ్రత ఎంతో కూడా మనకి క్లియర్ గా చూపిస్తాయి. ఈ సింక్ హోల్స్ ఏర్పడడంలో మానవ హస్తం కూడా ఉంది. భూమిలో నుండి నీరు, పెట్రోల్, గ్రెనైట్, ఇతర ఖనిజాలు భూమిలో నుండి భారీగా వెలికి తీయడం, భూమికి పెద్ద పెద్ద రంధ్రాలు చేయడం, డ్రైనేజీలు తవ్వడం ఇవన్నీ సింక్ హోల్స్ ఏర్పడడానికి రాజమార్గాలు. ఇవన్నీ కారణాల వల్ల సింక్ హోల్స్ ఫ్యూచర్ లో విపరీతంగా పెరిగే అవకాశం ఎంతో ఉంది. కంక్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, సింక్ హోల్స్ పడడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ జిపిఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రడార్ వల్ల మనం ఈ సింక్ హోల్స్ ఎక్కడ పడుతున్నాయో, వాటి తీవ్రత ఎంతో తెలుసుకోగలం. కాబట్టి భయపడకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ టు సీ తెలుగు.